అందరికి కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను నన్ను ఘనపరచడానికి పుట్టించినాడు. ఆయన మహిమ నిమిత్తం దేవుడు మనల్ని సృష్టించినాడు. దేవుని వాక్యంలో హేబేలు మంచి ఆరాధికుడు, గుడ్ వర్షిపర్ హేబేలు ఎట్లా ఆరాధన చేసినాడంటే తన ప్రాణం పోయినా కూడా నా ప్రభు గొప్పవాడు, నా ప్రాణం కంటే విలువైన వాడని హేబేలు ఆరాధన చేస్తూ వచ్చినాడు. చూడండి, కయ్యూను హేబేలు ఇద్దరు అన్నదమ్ములు. అయితే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలేదు. కయ్యూను అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే కయ్యూను తనకిష్టమైనటువంటిది దేవునికి అర్పించినాడు, అది దేవునికి ఇష్టం లేదు. అయితే హేబేలు దేవుని హృదయాన్ని కనుక్కున్నాడు, దేవునికి ఏది ఇష్టమో గ్రహించి దానిని సమర్పించాడు. కాబట్టి దేవుడు హేబేలు అర్పణను అంగీకరించినాడు, కయ్యూను అర్పణను అంగీకరించలేదు. అసూయ చేత కయ్యూను హేబేలును చంపినాడు. ఆ రక్తము దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంది. చూడండి, హేబేలు ఆరాధించకుండా ఉంటే చచ్చిపోయేవాడు కాదు కదా, బ్రతికేవాడు. అయితే తన అన్న తనను చంపినా సరే, చంపాలని తలంచినా సరే, నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు ఆరాధికుడు, అందరికంటే గొప్పవాడని తనకున్న దాంట్లో ప్రథమ ఫలం తీసుకొని వచ్చి దేవుణ్ణి స్తుతించినాడు, దేవుని గణపరిచినాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. ప్రభు నువ్వు సరైన విధానంలో గణపరిచినట్లయితే తప్పకుండా దేవుడు నేను గణపరుస్తాడు. అయితే చాలా మంది విశ్వాసులమైన మన జీవితాల్లో ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేకపోతా ఉన్నాం, ప్రభుని సరైన విధానంలో గణపరచలేకపోతా ఉన్నాం. అందుని బట్టి మన జీవితంలో ఎదుగుదల లేదు, మన జీవితంలో ఆశీర్వాదం లేదు, మన జీవితంలో శాపం. ఇది మనం అనుకుంటాం చాలాసార్లు, మేము నమ్మకంగా ఉన్నాం కదా, ప్రభు పని చేస్తూ ఉన్నాం కదా, అన్నీ సరే, ప్రభువుకు నీ ద్వారా మహిమ కలుగుతా ఉందా? ప్రభు నువ్వు గణపరిచే స్థితిలో ఉన్నావా? ప్రభువు నువ్వు మహిమపరిచే స్థితిలో ఉన్నావా? హేబేలు ఎంత చక్కని ఆరాధికుడు అండి, ఎంత చక్కగా ప్రభువుని ఆరాధన చేశాడండి. కనుక మాటలు వింటున్నా సోదరి సోదరుడా, నీ ఆరాధన, నా ఆరాధన, మనందరి ఆరాధన కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా చేయాలి. దావీదు జీవితంలో దావీదు దేవుని చిత్తానుసారుడు ఎలా కాగలిగినాడంటే దేవుని మనస్సు ఎరిగినాడు. దేవుని మనస్సు ఎరిగి, దేవుని మనస్సు ఎరిగి, దేవుని మనస్సు ఏ విధంగా ఉందో గ్రహించి దాని ప్రకారం తాను నడుచుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో దేవుడు అంటాడు, దావీదు నా ఇష్టానుసారుడు అంటాడు. అందుకే మాటలు వింటున్నా, నీవు దేవునికి ఇష్టానుసారునిగా ఉండాలంటే, దేవుని నువ్వు గణపరిచేవానిగా నువ్వు ఉండాలంటే మంచి ఆరాధికునిగా, హేబేలు వలె మంచి ఆరాధికునిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక ఈ రోజు నుంచి ప్రభు మహిమ కొరకు మనం బ్రతుకుదాం, ప్రభువును చక్కగా ఆరాధిస్తాం, ప్రభువును చక్కగా గణపరుస్తాం. దావీదు అంటాడు, నేను వేకోనే లేచి నిన్ను స్తుతించేదను, ఓ స్వరమండలమా సితారా మీరు కూడా మేల్కొనుడి. వేకోనే లేచి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. మనం ఎంతమంది ఉదయకాలంలో లేచి దేవుని చూస్తూ ఉన్నామండి కదా. ఉదయకాలం లేచినప్పటి నుంచి ఎన్నో పనులు. అయితే దావీదు అన్నీ వదిలేసి ఉదయకాలంలోనే వేకోజామునే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. కనుక అందుకే మంచి ఆరాధికుడు, గుడ్ వర్షిపర్. ఈ మాటలు వింటున్న నీవు కూడా ఈ యొక్క హేబేలు వలె మంచి ఆరాధికునిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అలాగూ ప్రభుని ఆరాధించక ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రైజ్ లార్డ్.